11వ నెల నడుస్తా ఉంది. అంటే రేపు 12వ తారీఖుకి సంవత్సరం. ఈరోజు మనం ఈ 1 ఇయర్లో అనేక కార్యక్రమాలు చేశాం. కానీ ఎంతవరకు మన ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిచామంటే కార్యకర్తలు కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, రాష్ట్ర పార్టీ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తా, మీకన్నా నాకన్నా రాజకీయ పార్టీల కన్నా ప్రజాస్వామ్యం గొప్పది, రాజ్యాంగం గొప్పది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నటువంటి వారు కానీ నాయకులు కానీ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడిచేవాడే నాయకుడు. నిజమే. జగన్మోహన్ రెడ్డి లాగా పరికమాలను ఆలోచన చేసినటువంటి వాడు రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యానికి పనికిరానటువంటి వ్యక్తులు వారు. తాతగారు రాజ్యాంగాన్ని అమలు చేసేవాడిని మనం ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తే వాళ్ళకి పట్టిన గడ్డే మనకి పడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చేయాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. మనం కూడా మన గ్రామాల్లో చూస్తుంటాం, ఫ్రాక్షన్ బాగా ఉండే గ్రామాల్లో అభివృద్ధి జరగదు. ఏమీ లేని గ్రామాల్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అందరూ సహకరిస్తారు. అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కేసు పెట్టింది, శ్రీకారం చుట్టింది మనతోనే ప్రారంభించాడు, నాతోనే ప్రారంభించాడు. అక్కడే వారి పతనానికి ప్రారంభమైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళానికి చాలా మంచి దగ్గర అవినాభావ సంబంధం. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి శ్రీకాకుళం పట్టణమే ప్రారంభమైంది. అలాగే నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి బాదుడే కార్యక్రమాన్ని మళ్ళీ మనం శ్రీకాకుళం నుంచి ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో అప్పటి నుంచి అప్రదాసంగా వెళ్ళాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పాతాళానికి తొక్కే విధంగా ప్రజలు నిర్ణయానికి వచ్చారు. అంటే మన శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఎప్పుడూ కూడా అండగా దండగా ఉన్నటువంటి జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. ఇక్కడి నుంచి ఏదైనా శ్రీకారం చుడితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి అచ్చొచ్చినటువంటి ప్రదేశం వెల్లకూరు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకించి చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఈరోజు తీర్మానాలు కూడా రాయండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం 28,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నాం. అందులో మా జిల్లాకి 1,000 కోట్లు ఇవ్వండి. మేము మరి రూపాయి కూడా 1000. మేమందరూ వంశధార పూర్తి చేయొచ్చు, వంశధార నాగావళి లింక్ కెనాల్ పూర్తి చేయొచ్చు, అందులో ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయొచ్చు. ఈరోజు అన్ని కూడా 1000 కోట్ల రూపాయలతో మేము పూర్తి చేస్తాం. మీ నెల్లూరుకు నీరు కావాలంటే 1000 కోట్లు కావాలి, మా జిల్లాకి నీరు కావాలంటే 1000 కోట్లు కావాలి. ఇది అంటే సూక్ష్మంలో మోక్షం. ఈరోజు ఎక్కువగా మోక్షం కలిగించడానికి అందుకనే ఈరోజు పూజా విధానాలు కూడా చాలా మారిపోయి. ఒకప్పుడు గంటల తరబడి ఉండేది, సూక్ష్మంలో మోక్షం అని చెప్పి మన పంతులందరూ అరగంట సేపు చేస్తా ఉన్నాం. అలాగే మనం కూడా మన జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఈ రోజు మనం మాట్లాడితే శ్రీకాకుళం వలసల జిల్లా అన్నారు. దానికి కారణం ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమలు పెట్టాలి అంటే మంచి రోడ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, నాణ్యమైన కరెంట్ ఉండాలి, అలానే ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్టులు ఉండాలి. అవి ఉన్నప్పుడే ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ పెడతాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ వచ్చిందనంటే నెల్లూరు జిల్లా గొప్పతనం కాదు, చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దిగితే గంటన్నర జర్నీలో శ్రీ సిటీకి రావచ్చు. కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ నెల్లూరు సిటీకి దగ్గరగా పోతారు. ఎందుకంటే చెన్నై పక్కనే పెరుంబుదూరు ఉంటుంది, అదొక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. అలానే ఈరోజు అనంతపురం ఉన్నటువంటి హిందూపూర్, అనంతపురం
కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టే పరిశ్రమలు వస్తున్నాయంటే దానికి కారణం బెంగళూరు అనంతపూర్ రావాలంటే 2 గంటల జర్నీ. ఈ రోజు వాడు పరిశ్రమ పెడితే గంట సేపు వాడు ఎయిర్పోర్ట్ లో దిగి గంటలో వాడు పరిశ్రమకు వస్తాడు. వాడు ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 పూర్తి చేస్తే మనం ఇంతకు ముందు విశాఖపట్నం వెళ్ళాలంటే 2.5 గంటలు. ఇప్పుడు అలానే నాకు మొన్న మీ షిప్పింగ్ సెంటర్ లో ఉన్నటువంటి సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు మాట్లాడారు. మీ వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ వస్తే మేము షిప్పింగ్ యార్డ్ పెడతామంటే ఏం ఇష్టపడతామో అవే చెప్తున్నారండి, ఏం మీ దగ్గర మీ జిల్లాలో లేవా అని చెప్పి అడిగారు. నేను అప్పుడు మొన్న పరిగెత్తి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడప్పుడు మా జిల్లా కూడా మీరు మాట్లాడండి సార్, మీ అధికారులు కూడా ఎవరికి తెలియడం లేదు. ఆ ఇండస్ట్రీ సెక్రటరీ కూడా వెళ్ళి చెప్పొచ్చా, ఏమైనా మన జిల్లా ఒకటి ఉంది, మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది, దగ్గరే ఉన్నాం. ఈ రోజు మీరు షిప్పింగ్ యార్డ్ మనం ఇవన్నీ ఇక్కడ పెట్టచ్చు, బుడగట్లపాలెంలో పెట్టచ్చు. షిప్ యార్డ్ 4,000 కోట్ల రూపాయలతో వస్తుంది. వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ చైర్మన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి వ్యక్తి ద్వారా నాకు పరిచయం అయ్యారు. మాట్లాడితే వాళ్ళే నాకు ఫోన్ చేసి, నేను వెళ్తే ఎంతసేపు వాళ్ళు నెల్లూరు చూడండి, ప్రకాశం చూడండి, లేకపోతే బందరు చూడండి అంటున్నారు, కానీ బొద్దబంతి లాగా శ్రీకాకుళం చూడమని ఎవరు చెప్పడం లేదండి. మీ వాళ్ళకి అసలు చెప్పండి మీ అధికారులు అన్నారు. నేను అదే పరిగెట్టుకుని మన వెళ్ళి మీటింగ్ ఉంటే వెళ్ళి ఆ ఇండస్ట్రీ సెక్రటరీ ఎవరాదు ఉంటే ఆయనకి చెప్పొచ్చాను, ఏమైనా నువ్వు వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ ఒకటే కాదు, వెనక శ్రీకాకుళం ఉందని చూడమని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, శ్రీకాకుళం జిల్లా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ చూపిస్తుందో అప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నాం. ఏ రోజైతే తెలుగుదేశం ఇక్కడ 10 సీట్లు గెలుస్తామో ఆ రోజే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నాం. మేమన్నీ కూడా ఎలిషన్, నెల్లూరులో 4 సీట్లు ఎక్కువ వచ్చినా, చిత్తూరులో 2 సీట్లు ఎక్కువ వచ్చినా, కడపలో 4 సీట్లు ఎక్కువ వచ్చినా అవన్నీ కూడా అదనం. ఇది మాది పునాది, మాది పార్టీకి పునాది లాంటిది శ్రీకాకుళం జిల్లా. పరిశీలకులుగా మీరు వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాలకే కాదు, ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా మీరు పరిశీలన చేసి కాస్త పరిశీలకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంతేకాదు, నేను ఇవన్నీ తీసారా ప్రాక్టికల్ థింగ్స్. మా దాంట్లో పనికి మాలిన డబ్బు సార్ కొడుకులందరూ ఉన్నారు. ఈ మెదవులందరూ మాట్లాడుతూ ఉంటారు, షుగర్ ఫ్యాక్టరీ తెచ్చేద్దాం. ఎవరికండి షుగర్ ఫ్యాక్టరీ అవసరమా? ఈ జిల్లాలో చెరుకు పండించే రైతే లేదు. ఈరోజు సంఖ్యలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా పాప ప్యారీ షుగర్స్ నరపడానికి మూసాడు. చెరుకే లేదు, షుగర్ ఫ్యాక్టరీ కావకూడదు. నేను అదే చెప్తాను. నేను చెప్తా షుగర్ ఫ్యాక్టరీ అవసరం లేదు, నేను ఓపెన్ గా చెప్తా, డయాస్ మీద చెప్తున్నా. కానీ దాని స్థానంలో ఏదైనా ఫ్యాక్టరీ రావాలంటే మన ఒక ఇండస్ట్రియలిస్ట్ తగిలాడు, 10,000 కోట్లు పెడతానని. బాబు మా షుగర్ ఫ్యాక్టరీ తీసుకోవాలంటే ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందంటే 1,035 కోట్లు. ల్యాండ్ ఖరీదు 1,035 కోట్లు. వాడందరూ కూడా 1,000 కోట్లు నేను భూమి కొంటే నేను ఎప్పుడు పరిశ్రమ పెడతా అని చెప్పి అదెవరు రావడం. ఏపీఐ ఇచ్చేవారు కూడా బాబు నువ్వు తీసుకురానంటే నేను తిరిగి అమ్మలేనండి, నాకు తెల్లలేదు కదా, నాకు అక్కర్లేదంట. దీని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేను అందుకే మొన్న వెళ్ళినప్పుడు చెప్పాను, అదాని ఒక డేటా సెంటర్ పెడతానన్నాడు. ఇది నువ్వు నోట్ చేసుకో రాము, ఇది నువ్వు మాట్లాడవలసినటువంటి అంశం. డేటా సెంటర్కి ఆడికి ఇస్తే ఆడైతే శుభ్రంగా పెడతాడు. ఆ సైట్ అవసరం 75 ఎకరాలు ఇస్తాం, ఆడికి కాకపోతే ఇన్సెంటివ్ ఇద్దాం, కాస్త తగ్గించిద్దాం. అదాని డేటా సెంటర్కి బ్రహ్మాండమైనటువంటి స్థలం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి 1 గంట సేపు జర్నీ. మళ్ళీ నేను కూడా చెప్పా, నా నియోజకవర్గంలో 2,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని చూసా, జాగ్రత్త పెట్టా, పరిశ్రమ వాడికి రమ్మన్నా. మీరందరూ ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను సూచన చేస్తున్నా, పారిశ్రామిక ప్రగతి వస్తే తప్ప నియోజకవర్గం జిల్లా అభివృద్ధి జరగదు. మన జిల్లాలో అభివృద్ధి జరగాలి. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అత్యంత వెనుకబడినటువంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. అంతకుముందు మనం బాగానే ఉండేవాళ్ళం, మనకన్నా విజయనగరం తక్కువ ఉండే. నా కొడుకులు గత 5 సంవత్సరాలు చేసిన దరిద్రాలకి ఇంకా కింద గెలిపాము. అంతకుముందు విజయనగరం జిల్లా ఉండేది.
ఇప్పుడేమో మనం దానికైనా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం ఈ జిల్లాలో కూడా అత్యంత తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లా నియోజకవర్గం పాతపట్నం, రెండవది ఆంధ్రవాసి. ప్రాజెక్ట్ ఏమో అక్కడ ఉంది వంచదా, కానీ నీళ్ళు మాత్రం పాతపట్నం ఉండవు. తాగడానికి ఉండవు, పంట పండించడానికి ఉండవు. ఆ నీళ్ళని మేము కూడా లాగుతూ ఉంటాం. ఎక్కడైతే మనం ఈ మిస్సింగ్స్ ఉన్నామో వీటన్నిటి మీద తప్పనిసరిగా అధికారంలో ఉన్నటువంటి మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గమే కాదు, జిల్లాకి అవసరమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఈ రోజు ఈ మహానాడు దానికి వేదిక కావాలి. ఈ రోజు ఇటువంటి సందర్భాల ద్వారా మనం తప్పనిసరిగా చిరుకులు కూడా పడతా ఉన్నాయి మనందరూ. అలానే ఈరోజు తప్పనిసరిగా మనం ఈ మహానాడు వేదిక ద్వారా ఇప్పుడు ఈ వమేరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని తెలుసుకోవడానికే వమేరు పట్టింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పరిపాలన అనేది చాలా ప్రారంభిస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చెప్తా ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలవడా, అధికారం ఉన్నప్పుడు ఒక మంత్రిని గెలవడా. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ గారు రండి, ఎంపీడీసీ గారు రండి, జైలు పెడతారు, కేసులు పెడతారు, మీరు అందరూ అడిగి ఉండని చెప్తున్నారు.